ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలకు బడ్జెట్పై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ అవగాహన సదస్సు జరగనుంది. ఈ అవగాహన సదస్సుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యేకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 84 మందితో పాటు రెండోసారి శాసనసభకి ఎన్నికైన 39 మంది నేతలు కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్ర, నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏపీ బడ్జెట్ ఏదైతుందో దాని మీద ఈరోజు టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వారందరికీ కూడాను ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా ప్రతిపక్షాలు బయట చేసేటువంటి ఏదైతే కనుక కౌంటర్లు అయితేనో వాటికి ఎలా సమాధానం చెప్పాలని దాని మీద ప్రధానంగా ఈరోజు వారికి ఒక ట్రైనింగ్ లాంటిది ఇవ్వుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ నిమ్మకాయల వీరందరూ కూడా పాల్గొనడం, చింతకాయల అయ్యన్న పాత్ర పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏ విధంగా కౌంటర్తో ముందుకెళ్లాలి దాని మీద వీరికి అవగాహన కార్యక్రమం ఉంటుంది. పార్లమెంట్ రీసెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ఈ సభ్యులకు శిక్షణ ఉంటుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక నిన్న ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతుందో దాని మీద ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. ఇదంతా కూడాను వృధా అయినటువంటి బడ్జెట్, దీనివల్ల ప్రజలకు ఏమాత్రం లేదు, కాగితాల్లో గొప్పగా చూపించారు తప్ప వాస్తవాన్ని చూస్తే కనుక చాలా ఇదంతా నిష్ప్రయోజనంగా ఉంది అని చెప్పేసి ఆరోపించడము. నిన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అంటే లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండగా లబ్ధిదారులకు కేటాయించినటువంటి నిధులు చూస్తే కనుక చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను సాధ్యమయ్యేదా? ఉదాహరణకు అమ్మకు వందనం కార్యక్రమం చూస్తే కనుక లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుండగా దీనికి సంబంధించినటువంటి కేటాయింపు నిధులు చూస్తే కనుక చాలా తక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే వారందరికీ కూడాను ఈ అమ్మకు వందనం కార్యక్రమాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యము. అయితే ఇప్పుడున్నటువంటి లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే దీనికి చాలా తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ముఖ్యంగా ఎవరెవరైతే కనుక ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటారో వారందరూ ఏ విధంగా మాట్లాడాలి, ఏ అంశాలను ప్రధానంగా కౌంటర్ చేయాలనే దాని మీద ఈరోజు శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వీరందరికీ కూడాను దీని మీద అవగాహన కార్యక్రమం కల్పించనున్నారు. ఈ సభలో మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 84 మంది ఉండగా రెండోసారి ఎన్నికైన వారు 39 మంది ఉన్నారు. వీరు ఏ విధంగా ఈ అసెంబ్లీలో సమావేశంలో పాల్గొనాలనే దాని మీద ఈ చర్చ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ శిక్షణా కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలు ఏమి? దాదాపు కొత్త శాసనసభ కొలువుదీరి 4 నెలలు అవుతుంది. దీంట్లో కొత్తగా శాసనసభకు ఎన్నికైన వాళ్ళు దాదాపు 87 మంది ఉన్నారు. వీరందరూ కూడా శాసనసభ కొత్త కాబట్టి శాసనసభలో అనుసరించాల్సిన పద్ధతులు, ఏదైనా బిజినెస్ రూల్స్ ఏముంటాయి, బడ్జెట్ అంటే ఏంది, మిగతా అన్ని విషయాలపైన వారికి అవగాహన కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అంటే కొత్త శాసనసభ్యులు, కొత్త శాసనమండలి సభ్యులకు ఏ విధంగా సభలో ప్రవర్తించాలా, ఏ విధంగా సభను నిర్వహణలో అదేవిధంగా నిబంధనలు ఏమున్నాయి, ఏ విధంగా మనం ప్రశ్నలు వేయాలి, దీనిపైన అన్నిటి కూడా చర్చ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. దానిపైన సభ్యులకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తగు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. రాంగోపాల్ రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు ఈ సమావేశాల్లో చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ బయట నుంచి కూడాను పెద్ద ఎత్తున బడ్జెట్ మీద ఆరోపణలు చేయడం, బుగ్గన రాజేంద్రారెడ్డి ప్రతి అంశాన్ని కూడాను లేవనెత్తుతూ ఇదంతా కూడాను కాగితాల మీద చేసే తప్ప లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే కనుక ఇదంతా కూడాను కేటాయించిన నిధులు ఇవన్నీ చూస్తే అంతా ఇది అయోమయమైనటువంటి బడ్జెట్ లాగా ఆయన వివరించడం జరిగింది. ఎలా చూస్తున్నారు దీన్ని? బడ్జెట్ ప్రసంగం కానీ బడ్జెట్ కానీ కాగితాల మీద ఉంటుంది, గోడల మీద కూడా లేకుంటే కనుక రోడ్ల మీద రాయరు, పేపర్లోనే ముద్రించడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారో అదేవిధంగా
గౌరవ ఆర్థిక మంత్రి గారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేవలం 4 నెలలకు సంబంధించిన బడ్జెట్. గతంలో ఓటాన్ అకౌంట్ 2 మాటలు ప్రవేశపెట్టారు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్. బడ్జెట్లో అన్ని రంగాలకు కూడా సమానమైన ప్రాధాన్యత, వ్యవసాయం కానీ, నీటిపారుదల కానీ, విద్యకు కానీ, అన్ని దాంట్లో కూడా, సంక్షేమానికి కానీ అన్ని దాంట్లో కూడా సమపాలలో కేటాయింపులు చేయడం జరిగింది. రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్న వేస్తాను, బయట ఎందుకు మాట్లాడాలా? మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. సభలో వచ్చి మాట్లాడండి. సభలో వచ్చి ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు 11 మందిని. 11 మంది వచ్చి సభలో మాట్లాడి మీకు వచ్చిన కష్టమేమో, మీకు వచ్చిన నష్టమేమో, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులేమో సభ దృష్టికి తీసుకోవాలంటే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంది తప్ప నేనేందుకు బయట పెడతా, మాకు అసెంబ్లీ పెడతా, ఈ అసెంబ్లీ పెడతా కాదు కదా. నీకు బయట నుంచి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు శాసనసభలైనా శాసన మండలిలో అయినా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు సభలో లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. నువ్వు గోడ కిందనో చెట్టు కిందనో కూర్చొని మాట్లాడేదానికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నిన్న కౌన్సిల్కి వచ్చారు, మీకేం మోసింది? మీరు రావాలి కదా. ఎమ్మెల్సీలకు నువ్వు పొమ్మని చెప్పడం ఏమి, ఎమ్మెల్యేలకు రానని చెప్పడం ఏమి? ఇప్పుడు పులివెందుల ప్రజలు మిమ్మల్ని 60,000 మెజార్టీతో గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఈ ప్రాంత సమస్యలను, ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం వల్ల శాసనసభలో లేవనెత్తి మాకు అండగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మీకు ఇచ్చిన ప్రజల గౌరవాన్ని వమ్ము చేస్తూ మీరు శాసనసభకు రాకుండా ఉన్నారు. మీరు శాసనసభకు రానప్పుడు పులివెందుల ప్రజలు అవమానించినట్టే కదా. నేను డిమాండ్ చేస్తాను, ఒక పులివెందుల ఓటర్గా, ఎమ్మెల్సీగా, మీకు ప్రజా సమస్యలు పట్టనప్పుడు, పులివెందుల ప్రజలను గాలి వదిలేసినప్పుడు మీకు శాసనసభ్యత్వం ఎందుకు? మీరు దయచేసి రాజీనామా చేయండి. ఇంకొక సమర్థవంతమైన వ్యక్తిని శాసనసభ్యునికి ఎన్నుకుంటారు పులివెందుల ప్రజలు. ఇది మొత్తానికి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం. ఏ విధంగా బడ్జెట్ సమావేశాల్లో చర్చ ఉండబోతుంది, అయితే బయట నుంచి వచ్చేటువంటి ఏవైతే కనుక ఆరోపణలు, తర్వాత కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దాని మీద సమగ్రంగా, ఎందుకంటే బయటకు వెళ్ళి కూడా దీని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ ఎన్డీఏకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఉంటుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఈరోజు అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. తర్వాత ఏ విధంగా అసెంబ్లీలో ముందుకెళ్లాలనే దాని మీద కొత్తగా ఎన్నికైనటువంటి వారికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు ఉంది. Thank you, Vijay Chandra, for the updates.